హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. అందరికీ శుభోదయం. భాగంగా నిన్న మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే గమనించడం అనేది ప్లస్ రియాక్ట్ అవ్వడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. మనము కొన్ని రోజులుగా గమనించడం అనేది అలవాటు చేసుకోవాలి. అది 21 రోజుల, 42 రోజుల, 90 రోజుల అనేది. అందులో భాగంగా మనం మాట్లాడుకుందాము. గమనించడం అనేది అలవాటు చేయడం అనే సిరీస్‌ని మనం ఈ రోజు నుండి మాట్లాడదాము. ప్రాక్టీస్ చేద్దాము డైలీ. రియాక్ట్ కావద్దు. జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. ఏం జరుగుతుందనేది చూద్దాం. అందులో భాగంగా ఈరోజు కష్టం అన్నది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అన్నది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. ఇవేవీ లేకపోతే జీవితం విలువ తెలియదు. కొంత కష్టపడడం అనేది మనం సుఖపడాలి అంటే కొంత కష్టపడాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఇక్కడ కోపం అనేది అదొక ఎమోషన్. దాన్ని కూడా మనం కంట్రోల్డ్‌గా ఉంటేనే మన జీవితం అనేది సార్థకంగా ఉంటుంది. అందులో భాగంగా ఇంకొకటి మనం మాట్లాడుకుందాము. ఎందుకు హార్డ్ వర్క్ చేయాలి? వెంటనే మనకు సక్సెస్ అనేది వెంటనే రాదు. వచ్చినా దాని విలువ తెలియదు. కాబట్టి ప్రతిదీ కష్టపడుతూ ఓపిక పెంచుకుంటూ మనం చేయాలి. అందులో భాగంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్టు ఒక స్టాక్ మార్కెట్‌లో మనము వెంటనే వేలు, లక్షలు సంపాదించాలని ఎలా డ్రీమ్‌తో వస్తామో, అంత ఈజీగానే మనము దాంట్లో ఫెయిల్యూర్ చూస్తాము, లాసెస్ చూస్తాము. కాబట్టి ఆ ఓపికని డెవలప్ చేసుకోవాలంటే మనం ఇక్కడ చూసుకుంటే పాల నుండి నెయ్యి తీయాలంటే పాలని పొంగకుండా కాచాలి. చాలా జాగ్రత్తగా, అంటే మంట పాలని కాచేటప్పుడు చాలా నెమ్మదిగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టనీయకుండా చేయాలి. తర్వాత కాచిన పాలు తోడు పెట్టాలి, నెమ్మదిగా సైడ్‌కి పెట్టి. ఆ తోడు పెట్టిన పాలని పెరుగులా మార్చడానికి ఒక నైట్ అంతా టైం పడుతుంది. తర్వాత పెరుగుని మళ్ళీ నెయ్యి తీయాలంటే, ఇదంతా పాల నుండి నెయ్యి తీయాలంటే ఎంత ప్రాసెస్ అనేది చెప్తున్నా. పెరుగు నుండి కవ్వం పెట్టి చిలికి మజ్జిగ చేసి దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది చిలకటానికి. మజ్జిగ నుండి వెన్నె తీయాలి ఫస్టు. ఆ వెన్నె తీసి సైడ్‌కి పెట్టాలి. తర్వాత ఆ వెన్నెని ఏం చేయాలి, మళ్ళా పొయ్యి మీద పెట్టేసి నెయ్యిగా, అంటే దాన్ని మరగబెడితేనే ఆ వెన్నె కాస్త నెయ్యిగా మారుతుంది. అంటే పాలు తనంతట తానుగా నెయ్యి మారదు కదా, మనం అంచెలంచెలుగా ప్రయత్నం చేస్తేనే మారుతున్నాయి. అదేవిధంగా మన స్టాక్ మార్కెట్లో కూడా మనము సక్సెస్ కావాలి అంటే మనము ఒక్కసారిగా యూట్యూబ్ వీడియోస్లలో కానీ ఎక్కడన్నా కానీ మనం తొందరగా టెక్నిక్స్ నేర్చుకొని ఇలా వచ్చేసి చేసేస్తే సరిపోద్ది అని అంటే సరిపోదు. దానికి కొంత మనము ఓపిక పెట్టాలి. గమనించడం అనేది అలవాటు రావాలి. రియాక్ట్ అవ్వద్దు. తొందరగా అన్నీ కావాలనే మైండ్ సెట్ని తీసుకురావద్దు. దీనికోసం కొన్ని రోజులు, కొన్ని నెలలు మనం ప్రాక్టీస్ చేస్తే మన గురించి మనకు తెలుస్తుంది. మనము ఎలా ప్రవర్తిస్తున్నాము, మన ఎమోషన్స్ ఎలా ట్రిగర్ అవుతున్నాయి, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎలా రియాక్ట్ అవుతున్నాము, బయట వారితో ఎలా రియాక్ట్ అవుతున్నాము, మన ఆఫీస్లో ఎలా రియాక్ట్ అవుతున్నాము, మన ట్రిగరింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనని మనం అబ్జర్వ్ చేసుకుంటాము. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా జస్ట్ అబ్జర్వ్ చేయటమే. అబ్జర్వ్ చేయి, రియాక్ట్ అవ్వద్దు. అబ్జర్వ్ చేయి, ఏం జరుగుతుంది, మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అప్ ఉందా, డౌన్ ఉందా, సైడ్ వేజ్ ఉందా, ఈరోజు స్టాక్స్ ఏమన్నా పెద్ద పెద్ద ప్లేయర్స్ క్రోర్లలో ట్రేడ్ చేసేవాళ్ళు ఏదైనా స్టాక్లో ఎంటర్ అవుతున్నారా, ఎంట్రీ తీసుకున్నారా, అలాంటి జస్ట్ గమనించు, అబ్జర్వ్ చేయి. అప్పుడే మనం దాంట్లో సక్సెస్ చూస్తాం. అదేవిధంగా ఇక్కడ లాస్ట్లో జీవితం కూడా అంతే. ఏది దానంతట అదే దగ్గరికి రాదు, ప్రయత్నిస్తేనే సాధ్యమవుతుంది. కానీ ప్రయత్నం లేకుండా ఆశించడం అనేది మూర్ఖత్వం. ఎవరైతే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ఇంకేదన్నా ఏవైతే గోల్స్ తీసుకుంటారో, ప్రయత్నంలో చాలా ఓపిక తత్వాన్ని పెట్టుకోవాలి. ఒక డిగ్రీ మనం పూర్తి చేయాలంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలా పడుతుందో, అలాగే మనం ఇక్కడ ఒక 10,000 సంపాదించాలన్నా, 2,000 సంపాదించాలన్నా, 3,000 సంపాదించాలన్నా నువ్వు పెట్టుబడి పెట్టి దానికి టైం పెట్టాలి, ఎనాలిసిస్ చేయాలి, గమనించాలి, ఎంట్రీ తీసుకోవాలా వద్దా చూడాలి, దాంట్లో రిస్క్ ఎంత అని చూడాలి. అలా తీసుకుంటానికి మనం ఇది కూడా గమనించడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మనం ఇప్పుడు నిన్న ఆల్రెడీ మనం చూసాము. నేను ఆల్రెడీ భారత్ ఎలక్ట్రానిక్స్ అనేది చెప్పాను. అది ఆల్రెడీ మనకు బ్రేక్అవుట్ ఇచ్చింది. దాన్ని ఇంకా ఎంట్రీ లెవెల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను ఈరోజు చూసుకుంటే మార్కెట్ అంబుజా సిమెంట్ అనేది ఉంది. ఇక్కడ ట్రెండ్ రివర్స్ అయింది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ అయింది. ఇక్కడ మనము జస్ట్ గమనించాలి.
మనం కొన్ని రోజులు గమనించడం అనేది అలవాటు చేద్దాం. సో, దీని ట్రెండ్ ఎలా ఉంది అనేది. సో, ఈరోజు డే 1లో నేను గమనించడం అనేది చేస్తున్నా. సో, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. సో, రోజువారీగా మనం గమనించడం అనేది ప్రాక్టీస్ చేస్తే మనలో చాలా చేంజెస్ వస్తాయి. మనం సక్సెస్ రూపంలోకి వెళ్ళడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో, ఇందులో స్టాక్స్‌లో డబ్బులు పెట్టాల్సింది లేదు. జస్ట్ గమనించు. సో, ఈరోజు ఏమైంది? నిన్న ఏమైంది? హైయెస్ట్ క్లోజింగ్. సో, ఈ క్యాండిల్‌ని పైకెళ్ళింది. ఇక్కడ వాల్యూమ్ కూడా చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు. ఇంకా కొద్దిగా పైకి మార్కెట్‌ని ఇప్పుడు రూ. 634 ఉంది. సో, ఇది 684 అంటే ఆల్మోస్ట్ రూ. 50 పైకి వెళ్ళాలంటే ఎంత పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అయితే ఆ మార్కెట్‌ని పైకి తీసుకెళ్తారు. దాని మీద డిమాండ్ అనేది ఎంత పెరిగితే ఆ మార్కెట్‌ని అంత పైకి తీసుకెళ్తారు. జస్ట్ అబ్జర్వ్ చేద్దాం. మనం డే 1గా అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? సో, ఇక్కడ మనకు అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే సో, ఇది మనం అంబుజా సిబెంట్ చూసుకున్నాము. 624కి మనము 624కి వస్తే మళ్ళీ ఎంట్రీకి ఇగో ఈ లెవెల్ జస్ట్ ఒక రికవర్ చేసుకున్నానుకో ఎంట్రీ తీసుకొని ఇక్కడ కింద స్టాప్ లాస్ టార్గెట్ అనేది మనము ఏ విధంగా అంటే సో ఈ విధంగా ఇది ఫస్ట్ టార్గెట్గా భావించాలి. ఒక రూ. 19. సో అంటే 1:1. సో సెకండ్ 1:3. సో ఆల్మోస్ట్ 1:3 అంటే రూ. 60. సో దీన్ని గమనించుదాం. సో జస్ట్ నెక్స్ట్ ఏంటి ఆల్రెడీ సో భారత్ ఎలక్ట్రానిక్స్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో నేను ఇక్కడ చూపిస్తాను భారత్ ఎలక్ట్రానిక్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిన్నటి వీడియో కూడా మీరు చూడండి కావాలంటే. సో ఇది ఒక ట్రెండ్ లైన్ ఫాలో అయింది. సో గమనించండి, జస్ట్ అబ్జర్వ్. సో ఆ విధంగా మనము ఫస్ట్ స్టెప్ బై స్టెప్ గమనించడం అలవాటు చేద్దాం. అకౌంట్లో ఎవరైతే డబ్బులు ఉన్నారో కంగారుగా ఎంటర్ అవ్వడం అనేది చేయకండి. సో ఇది ఓన్లీ స్టాక్స్లో ఎంటర్ అవ్వటం వలన కంగారు ఏమి ఉండదు. దాంట్లో పెట్టుబడి పెట్టినంత మాత్రాన మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. స్టాప్ లాస్ ఉంటుంది, మనకు ఒక టైం ఉంటుంది, 1-2 days 3 days ఉంటుంది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయినా స్టాప్ లాస్ ఇచ్చినా కానీ. అదేవిధంగా ఎవరైనా స్టాక్స్లో అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చేశారనుకో నిఫ్టీ కానీ అవి కానీ అందులో చాలా వాలటైలిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో మనము మనీ ఉన్నా కానీ గమనించడమే ట్రై చేయాలి. సో అది వెరీ హైయెస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్లో చేసే పని. సో మన మీద మనకి కంట్రోల్ వచ్చినప్పుడు చేయాల్సిన పని అంటే మన జ్ఞానేంద్రియాల మీద మన కంట్రోలింగ్, మనం ఏం చేస్తున్నాము, మనం గమనిస్తున్నాము, మార్కెట్ ఏ విధంగా ఉంది, అన్ని రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసే కెపాసిటీ వస్తే తర్వాత ఈరోజు తీసుకోవద్దా, ఈరోజు మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది, ఈరోజు తుఫాన్ వస్తుందా, లేకపోతే భారీ వర్షం ఉందా, లేకపోతే చిన్నపాటి జల్లు టైపుగా ఉందా, లేకపోతే డ్రైగా ఉందా వాతావరణం. సో అలాంటి మార్కెట్ ఎలా అబ్జర్వ్ చేస్తామో సో దీంట్లో కూడా మనం ఆ టైప్ ఆఫ్ మార్కెట్ని అబ్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అబ్జర్వేషన్ అనేది గమనించడం అనేది మార్కెట్ని గమనించడం, మనని మనం గమనించడం, మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని గమనించడం, అలా ఓపిక్గా పాలని నెయ్యిలాగా మనం కన్వర్ట్ చేయాలంటే ఎంత స్టెప్ బై స్టెప్స్ ఉంటాయో జస్ట్ రియాక్ట్ కాకుండా ఉండడం, సైలెంట్గా కూర్చోవడం, మైండ్ని ప్రశాంతంగా ఉంచుకోవడం, అనవసరపు ఆలోచనలను తగ్గించడం. సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్గా మనం మాట్లాడుకుంటూ సో డే 1ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మీరు కూడా ఎవరైతే ఉంటారో జస్ట్ అబ్జర్వ్, అది ఏదైనా కావచ్చు. సో దానికోసం ప్రయత్నించడానికి ట్రై చేయండి. సో ఇందులో కూడా సో ఎవరైతే టెంప్ట్ అవ్వకుండా సో కొంత సైకలాజికల్ పార్ట్ని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తున్నా. సో మీరు అమెరికన్ మార్కెట్ వెరీ బుల్లిష్గా ఉంది, జస్ట్ అబ్జర్వ్ ఇట్, అంతే, ఏం చేయొద్దు. సో యూరోపియన్ మార్కెట్ ఎలా ఉంది ఇక్కడ చూస్తుంటే సో యూరోపియన్ మార్కెట్ అబ్జర్వ్ చేయడానికి, గమనించడానికి ప్రయత్నించడం చేయండి. సో మార్కెట్ అంటే గ్లోబల్ లెవెల్లో ఏమన్నా సో ఈ విధంగా మార్కెట్ని కానీ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించడానికి ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రజెంట్లో ఉంటూ ఏం జరుగుతుంది అనేది ఒక అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. ఏమైనా యుద్ధాలు జరుగుతున్నాయా, ఇజ్రాయెల్ కానీ లేకపోతే పాలస్తీనాలో కానీ, ఇరాక్లో కానీ, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో కానీ, జస్ట్ ఏమన్నా జరుగుతుందా? సో అవి అనుకోని సంఘటనలు కాబట్టి అవి తుఫాన్ లాంటివి. సో అలాంటి వాటికి మార్కెట్ కూడా ఒక డిఫరెంట్గా అప్డేట్ మనకి రియాక్ట్ అవుతుంది. సో దాన్ని కొద్దిగా జస్ట్ అబ్జర్వ్ చేయటం, సో గమనించడం, లెట్స్ గమనిట్. ఓకేనా? సో డే 1లో పాటుగా ఇంతవరకు మనం గమనించాము. సో ఈరోజు వరకు ఈ కంటెంట్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఏ విధంగా గమనిస్తాం అనే దాన్ని మనం ఫార్వర్డ్ చేసుకుందాం. అంతవరకు సెలవు.